గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల్లో అవకతవకలు జరిగాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానం తెచ్చారన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రైవేట్ ప్రభుత్వ కాలేజీలకు తేడా లేకుండా పోయిందన్నారు. వచ్చే 2 నెలల్లో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. పులివెందులకి ఆమోదం లేదా పైశాచిక పాలనలో ఇదొక మెడికల్ కాలేజీలు ఒక నిదర్శనం అధ్యక్ష. వారు గతంలో గవర్నమెంట్ కి 7 కాలేజీలు పంపించి కేంద్ర ప్రభుత్వానికి అందులో 3 కాలేజీలు మంజూరు అయితే 7 కాలేజీలు కూడా మంజూరు అయ్యాయనేసి తప్పుడు ప్రచారంతో ఆర్భాటంతో మొదలుపెట్టి ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. కేవలం ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చినవి పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నం 3 మాత్రమే అధ్యక్ష. మిగతా 4 కూడా ఏలూరు, విజయనగరం, మార్కాపురం, పులివెందులకి ఆమోదం లేదు అధ్యక్ష. ఆ లిస్ట్ లో లేనటువంటి నర్సీపట్నంలో కూడా ఒక శంకుస్థాపన వేసి 2022లో 500 కోట్లు ఇస్తా అని చెప్పి కేవలం శంకుస్థాపన దగ్గరే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. శాంక్షన్ లేదు అధ్యక్ష. వాటికి శాంక్షన్ లేని దానికి మేము చేస్తామని చెప్పి శంకుస్థాపన వేయడం, 500 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద వెళ్లాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఖండిస్తూ మా గవర్నమెంట్ వస్తే మేము రద్దు చేస్తామనేసి బెదిరింపు చేస్తూ ఒక ఫ్రాక్షనలిస్ట్గా ఇటువంటి చర్యలు తీసుకోవడం అన్నది దురదృష్టకరమైనటువంటి సంఘటన అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది అధ్యక్ష. అందువల్ల ఇటువంటి ఈ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాలని మిగతా ఏవైతే ఉన్నాయో మంత్రి గారి సమాధానంలో విపులంగా చెప్పారు అధ్యక్ష. 4 కాలేజీలు ఫస్ట్ ఫేజ్లో, మిగతా 6 కాలేజీలు సెకండ్ ఫేజ్లో అని. దయచేసి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి వాటికి ఎవరైనా ముందుకు వచ్చారా, ఎవరు ఏ సంస్థలో అవి ప్రారంభిస్తున్నాయని దయచేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మొత్తం ఈ 17 కళాశాలల్లో 11 కళాశాలలు నబార్డ్ కింద, 3 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద, 3 శాస్కీ కింద మంజూరయ్యాయి అధ్యక్ష. దీనికి మొత్తం వెచ్చించాల్సిన మొత్తం అయితే 8,480 కోట్లు అయితే గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 2020లో మంజూరైన కళాశాలలు 4 సంవత్సరాల్లో 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 938 కోట్లు ఖర్చు పెట్టి వివిధ దశల్లో ఆగిపోయిన పనులని పూర్తి చేసే పని కూడా చేసింది అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మొదట్లో హడావిడిగా 23 సంవత్సరంలో హడావిడిగా మొదలుపెట్టిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో రాజమండ్రి కానీ, విజయనగరం కానీ, ఏలూరు కానీ, నంద్యాల కానీ, ఇటువంటి కళాశాలల్లో వాళ్ళు పెట్టాల్సిన మొత్తం ఖర్చు 3,525 కోట్లు అయితే 918 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 20 నెలల్లో 530 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక 10 కాలేజీలు ఏవైతే పీపీపీ మోడల్లో ప్రతిపాదిస్తున్నామో వాటిలో పెట్టాల్సిన ఖర్చు 4,955 కోట్లు అయితే 631 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 406 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అప్పు తీసుకున్నారా అని అడిగారు గౌరవ సభ్యులు. నబార్డ్ నుంచి లోన్ అధ్యక్ష అది. అయితే నబార్డు కూడా పూర్తిగా గతంలో ఏం చేసేదంటే నబార్డు తన ఇన్స్టాల్మెంట్ ఇచ్చేది అధ్యక్ష. ఇక్కడ వాటిని దారి మళ్లిస్తున్న క్రమంలో ఒక ఇన్స్టాల్మెంట్ 25% ఇన్స్టాల్మెంటే ఇచ్చి దానికి కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన తర్వాతే కేంద్రం నిధులు మంజూరు చేసే ప్రక్రియ మొదలుపెట్టింది అధ్యక్ష గత పాలన కారణంగా. అయితే ఇప్పుడు ఆ ట్రాన్షే కూడా అయిపోయింది. దాని కారణంగా ఒకటి ట్రాన్షే అయిపోయింది, నబార్డు నుంచి లోన్ వచ్చే అవకాశం లేదు. రెండోది గత ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి 50% కన్వీనర్ కోటాకి, 30% మేనేజ్మెంట్ కోటా, 10% ఎన్ఆర్ఐ కోటాని తీసుకురావడం. అంటే ఏ రకంగా అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఉంటుందో అదే విధానాన్ని ప్రభుత్వ కళాశాలలో కూడా తీసుకొచ్చి ప్రైవేటు కళాశాలలకి ప్రభుత్వ కళాశాలలకి తేడా లేకుండా చేసింది అధ్యక్ష. దానికి అనుగుణంగా జీవో 107, 108 కూడా తీసుకురావడం జరిగింది. పైశాచిక పాలనలో ఇదొక మెడికల్ కాలేజీలు ఒక నిదర్శనం అధ్యక్ష. వారు గతంలో గవర్నమెంట్ కి 7 కాలేజీలు పంపించి కేంద్ర ప్రభుత్వానికి అందులో 3 కాలేజీలు మంజూరు అయితే 7 కాలేజీలు కూడా మంజూరు అయ్యాయనేసి తప్పుడు ప్రచారంతో ఆర్భాటంతో మొదలుపెట్టి ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. కేవలం ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చినవి పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నం 3 మాత్రమే అధ్యక్ష. మిగతా 4 కూడా ఏలూరు, విజయనగరం, మార్కాపురం, పులివెందులకి ఆమోదం లేదు అధ్యక్ష. ఆ లిస్ట్ లో లేనటువంటి నర్సీపట్నంలో కూడా ఒక శంకుస్థాపన వేసి 2022లో 500 కోట్లు ఇస్తా అని చెప్పి కేవలం శంకుస్థాపన దగ్గరే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. శాంక్షన్ లేదు అధ్యక్ష. వాటికి శాంక్షన్ లేని దానికి మేము చేస్తామని చెప్పి శంకుస్థాపన వేయడం, 500 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పడం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.